వైఎస్ఆర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన గంగమ్మ జాతరలో మాటామాట పెరిగి దారుణ హత్యకు దారితీసింది. కడప నగరంలోని అలంకాన్పల్లిలో జరిగిన తిరునాళ్ల సందర్భంగా చిన్న గొడవ పెద్ద ఘర్షణగా మారింది. మాటామాట పెరగడంతో రెండు వర్గాల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దండు, చెన్నూరు ప్రాంతాలకు చెందిన కొందరు గంజాయి బ్యాచ్ యువకులు మద్యం మత్తులో కత్తులు, కొడవలతో రెచ్చిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జాతర జరుగుతుంది. నా కొడుకు జాతర పిల్లలందరూ వయసు పిల్లలంతా జాతర కాడికి పోయి డీజీ పెట్టినారని ఎగురుకుంటా ఆ ఎగురుకోవడంలో కొట్లాడుకున్నారంట. కొట్లాడుకునింటే మా పిల్లోడు ఫోన్ చేసినాడు, నాయన నా మీదకి వచ్చాను నాయన వీళ్ళంతా అంటే పోయినాము. అక్కడ అన్నో కొట్లాడినారు, మన ఇంటికాడ కాదు. పోయి ఏం రానారా పిల్లల మీదకి మీరు అంతంత పెద్దోళ్ళు పిల్లలతో ఏం పనిరా అది ఇదంటే పిడివాకులు పట్టుకొని ఉన్నారు. అప్పటికే వాళ్ళ చేతులలో పిడివాకులు, బీరు బాటళ్ళు, మత్తు మందు తాగి ఉన్నారు, మత్తు పదార్థం వేసుకొని ఉన్నారు. అప్పటికే అని అరిచినాము. అరిచే పోతారులే అనుకొని పోయినాం సార్. ఇంత పని చేస్తున్నాడు. రైట్, ఈ ఘర్షణపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, అసలు ఈ ఘర్షణకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. హత్య జరిగింది గంగమ్మ జాతరలో డీజే డాన్స్ వద్ద రెండు వర్గాలకు సంబంధించినటువంటి వివాదము చిన్నగా పెద్దదే. ఆ వివాదము దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి అలంకాన్పల్లిలో ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం వద్ద జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో డీజే డాన్స్ పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాలు గొడవపడ్డాయి. గొడవపడిన తర్వాత ఒక వర్గంలో ఉన్నటువంటి దస్తగిరి, సిద్ధయ్యలు అనే వాళ్ళని తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు చికిత్స కోసమే రిమ్స్కు వెళ్లారు. అయినప్పటికీ కూడా ఈ మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే గంజాయి మత్తులో ఉన్నారని తెలియదు. మత్తులో ఎవరైతే ప్రత్యర్థి వర్గం ఉన్నారో వాళ్ళు మళ్ళీ అదే రిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంపుగా వాళ్ళ మీద మళ్ళీ దాడి చేసి పెద్ద దస్తగిరి అనే అతన్ని ఏదైతే కత్తులతో దాడి చేసి చంపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద దస్తగిరి మృతి చెందిన ఈ సంఘటనలో సిద్ధయ్య అనేటువంటి వ్యక్తి గాయాలతో రిమ్స్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి తీవ్రమైంది. అంటే ఈ గంగమ్మ జాతరలో డీజే డాన్స్ దగ్గర ఏర్పడినటువంటి వివాదము ఈ మత్తు పదార్థాలు సేవించడం వలన ఈ విధంగా ఒకరిని హత్య చేసేటటువంటి స్థాయికి వెళ్ళింది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు అయితే దీని మీద పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.